హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఏపీలో విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారం అవుతాం. ఏపీలో విద్యార్థులకు కొత్త ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. ఈ నెల 13 నుంచే యథావిధంగా విద్యా కానుక కిట్లను విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. గడిచిన ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో జగనన్న విద్యా కానుక కింద అందించే ఉచిత పుస్తకాలు, యూనిఫామ్తో కూడిన కిట్స్ సంగతి ఏంటనే ప్రశ్న గత కొన్ని రోజులుగా ప్రజల్లో తలెత్తింది. అయితే కొన్ని మార్పులు చేసి వీటిని యథావిధిగా పంపిణీ చేయాలని నిర్ణయించుకుంది ప్రభుత్వం. అయితే విద్యా కానుక కిట్లకు బదులుగా స్టూడెంట్స్ కిట్లుగా పేరు మార్చి స్కూల్ బ్యాగులపై గతంలో ఉండే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోను కూడా తీసివేశారు. ఈ కిట్లపై ఇప్పటికే విద్యాశాఖ ఉన్నతాధికారుల సమక్షంలో పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు ఉంచి స్కూల్ వారీగా కేటాయించారు. బెల్టులు, షూలు, పుస్తకాలు ఇలా అన్నీ కూడా స్టూడెంట్స్ కిట్లనే ఉన్నాయో లేదో సరిగ్గా చూసి ప్రతి జిల్లాలోని స్కూల్స్కి ఆయా కిట్లను చేరవేరేలా చర్యలు తీసుకుంటున్నారు విద్యాశాఖ. స్కూళ్లు ప్రారంభమయ్యే జూన్ 13 నుంచే పంపిణీ కార్యక్రమం ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. అటు గత ప్రభుత్వంలో విద్యా కానుకలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో వాటిపై విచారణ చేయాలని కొత్త ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.